విమర్శిస్తున్నారు. మన శరీరం విమర్శించేదా, ఓర్చుకునేదా, తగ్గించుకునేదా, లేకపోతే హెచ్చించుకునేదా? చెప్పండి ఏమండి, తగ్గించుకునేదా, హెచ్చించుకునేదా? హెచ్చించుకునేవారా, తగ్గించుకునేవారా పరలోకానికి? అన్ని తెలుసు కదా మనకి, కానీ సమాధానం చెప్పగలుగుతున్నాం కానీ అక్కడ చేయలేకపోతున్నాం. క్రియారూపమైన జీవితం లేదు. నోటి మాట పరలోకానికి చేర్చదండి. ఎంత ప్రసంగికుడైనా, ప్రపంచం మొత్తం మీద ప్రఖ్యాతిగాంచిన ప్రసంగికుడైనా కానీ ఏమవ్వాలి? దీనుడవ్వాలి. 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 ఆ దీనత్వం కూడా ఎక్కడి నుంచి వస్తుందయా అంటే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప రక్షణ లేదు. చాలా మంది అవసరమైతే బాయ్ నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్మాను, యేసుక్రీస్తు ప్రభును విడిచిపెడతావా, చంపేయమంటావా అంటే ఎంతమంది నిలబడతారు? నిలబడతా? రాత్రికి రమ్మంటే ఆదివారం, మొదటి శనివారం రమ్మంటే ప్రాణం ఇవ్వడానికి చెయ్యి ఎత్తుతున్నాడు, కానీ ప్రార్థనకు రమ్మంటే చెయ్యి దించుతున్నాడు. ఏమండి, అవునా కదా? అవును, ప్రాణం ఇవ్వడానికి చెయ్యి ఎత్తుతున్నాడండి ధైర్యంగా, కానీ ప్రార్థనకు రమ్మంటే ఏది సులభం చెప్పండి? మరి ఇచ్చేయలేని ఉంటేందుకు అయ్యా అంటే నాకు అందదా అంటున్నాడు. ఆకాశానికి ఎగురుతాను అన్నాడు. నమ్ముదామా చెప్పండి? అది అందుకయ్యా అంటే అందదయ్యా అని అన్నాడు. నమ్ముదామా? దేవుడు నమ్మాలండి, మనుషులు కాదు. మన మాట నమ్మదగినదిగా ఉండాలి. దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మాట నమ్మదగినది. అయితే మనం నమ్మదగిన వారంగా ఉండాలి. మనం నమ్మదగిన వారంగా ఉండాలి. ఇతడు నమ్మదగిన వ్యక్తి, ఇతను నమ్మదగిన వ్యక్తి అని దేవుని చేత, మనుషుల చేత కాదు, మనుషుల చేత పొగడ్తలన్నీ మైనస్ చేసుకుందామండి. ప్రభా, నీ దృష్టికి నేను ఎలా ఉన్నాను, నీ దృష్టిలో నేను ఎలా ఉన్నాను, నమ్మకస్తుడిగా ఉన్నాను. మోషే దేవుని ఇల్లంతలో కూడా భూమి మీద మిక్కిలి పరలోకానికి వెళ్ళటానికి ఏం అడ్డం వచ్చిందండి? మాట అడ్డం వచ్చిందండి. అంత దేవునితో 40 సంవత్సరాలు నడిచినటువంటి ఆ వ్యక్తికి ఒక మాట అడ్డం వస్తే 40 సంవత్సరాల్లో కూడా ఒక పుణ్యకార్యం చేయలేనటువంటి నీకు చెప్తున్నా. 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయ్యామా? వీళ్ళ బాబాయ్ ఉన్నాడంటే అంకుల్ మా డాడీ ఎప్పుడు వస్తారు అని అన్నాడు. మీ డాడీకి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇంకా రాలేదేంటి? మా డాడీ ఇంకా రావట్లేదు, మారు మోసుకున్నాడు. 20 సంవత్సరాలు ఇంకా మారు మోసుకున్నాడు. మీ డాడీకి ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు చేసిన పాపం 4 రోజుల్లో పోతుంటాయా? చెప్పండి. ఎన్ని రోజులు తీసేసుకున్నాడు 40 సంవత్సరాలు సుఖ జీవితాన్ని? మోషే ఎన్ని సంవత్సరాల్లో తీసేసుకున్నాడు? 40 సంవత్సరాలు తీసేసుకున్నాడు. అక్కడ పరిశుద్ధత వచ్చింది. ఆ పరిశుద్ధత స్థిరపరచుకున్నాడు. మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అలాంటి వాళ్ళు ఒక్క మాట అన్నాడండి. ఆ మాట కూడా ఏం మాట అండి? ద్రోహులారా. ఏమండి, అంతకంటే పెద్ద మాటలు రావట్లేదా మనకి? చెప్పండి, అంతకంటే చిన్న మాటలే మాట్లాడుతున్నావా? విసికించకుండానే అనేస్తున్నామంట. పర్వతంలో మోషే దగ్గరికి ఎలా వెళ్తాం, అబ్రహాం దగ్గరికి ఎలా వెళ్తాం, ఇస్సాకు దగ్గరికి ఎలా వెళ్తాం, భక్తుల దగ్గరికి, ప్రవక్తుల దగ్గరికి ఎలా వెళ్తామండి? ఆయన ఉచితమైనటువంటి గొప్ప రక్షణ, ఈ గొప్ప రక్షణను మనం సొంతం చేసుకుందామండి. కనుక దీన మనస్సు, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. గమ్ తీసుకొచ్చి ఏమన్నారు? బాలేదైతే రెడీ, నేను రెడీ అన్నాడు ఆయన. మంచిదే, ఆయన రెడీ అయితే మంచిదే. కానీ ఇప్పుడు లేదా ప్రాణం అంటే అందరికీ ఆశ. ప్రాణం అంటే అందరికీ చెప్పండి ఆశ కదా? ప్రాణం మీద తీపి లేదా?
చెప్పండి. బీపీ. మానవుడు ప్రాణిగా ఉన్నాడు కనుక ప్రతి జీవి కూడా తమ ప్రాణాన్ని తమ కాపాడుకోవడానికి అవి ఇష్టపడతాయి. కనుక యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని తీయడానికి ప్రజలు శిలువలో ఆయన్ని చంపుతున్నప్పుడు కూడా ఎందుకు మానవాళి రక్షణార్థమై ప్రాణాన్ని ఇవ్వడానికి గన్ తీసుకొని ఒక్కసారి ఫైర్ చేసి చంపలేదండి. యేసు ప్రభుని గన్తో ఒక్కసారి ఫైర్ చేసి చంపల, హింసించి 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 అలాగా హింసించి చంపారు. అప్పుడు కూడా ఆయన అంత ఓర్పు అంత సహనం కావాలంటే యేసయ్య నేను తండ్రి నీవు నేను ఏకమైనలాగున్నా వారును ఏకమనసై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. కనుక మనస్సును ఐక్యపరచుకుందాం కదా. ఈ మనసుతో నేను ఐక్యపరచుకోవాలి అని మనం ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడు మనము ఆ మనస్సు కలిగినప్పుడు మనం నిత్య జీవానికి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మనం చదివి ముగించేస్తాం. 3వ అధ్యాయము 20వ వచనం. మీ క్షేమము మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము. ఎందుకండి మనం క్రైస్తవులు అయ్యాము? ఎందుకు క్రైస్తవులు అయ్యాం? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. మన ఎక్కడ పరలోక వాసులు, మనం పరలోక సంబంధులము. మనం ఈ లోక సంబంధాలు కాదని మర్చిపోవాల్సిందే. పరలోక సంబంధాలు. మన పౌరస్థితి ఎక్కడుంది? ఏదైనా ఊరు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలని మా ఊరు వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్ళిపోదాం? అయ్యా ఉండయ్యా అంటే మా ఊరు చౌడవారం మా ఊరు అనుకోండి. పిల్లలను వదిలిపెట్టేసి, భార్యను వదిలిపెట్టేసి, వదిలిపెట్టేసి నేను మా ఊరు ఏ ఊరు? చౌడవారం మా ఊరు అయిందండి అనుకొని ఏం చేశాను? వదిలిపెట్టేసి పరుగులు తీసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారా అని. మన పౌరస్థితి ఎక్కడ? మనం ఏ సంబంధంలో? మనం పరలోక సంబంధంలో. మన మనసు ఎక్కడ ఉండాలి? పరలోకం. అక్కడ ఏం రాయబడిందండి? మన పౌరస్థితి పరలోకమందున్నది. యేసు కొరకు, రక్షకుని కొరకు కనిపెట్టుచున్నాము. సమస్తము తనకు లోబర్చుకున్న శక్తిని బట్టి. సమస్తము అంటే ఏమండి? సమస్తం అంటే శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయండి? కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, నోరు ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, కడుపు ఉంది, లోపల కిడ్నీలు ఉన్నాయి, బ్రెయిన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే మనిషా, లేకపోతే ఒక కన్నే నేనే మనిషినా? ఎందుకు కన్ను చేయబడుతుంది? ఎందుకు చెయ్యి చేయబడుతుంది? ఎందుకు కాలు చేయబడుతుంది? అది ఇండివిజువల్ గా తనతో హెచ్చించుకోవడమే కదా. మరి అన్ని కలిస్తే కదా నేను కూడా. అది కన్ను లేకపోతే నేను అక్కడ నడుస్తాను అంటుందా? కాలు ఏమండి? మరి చెయ్యి లేకపోతే నేను ఎక్కడ తింటానా అని అంటుందా? చెప్పండి. అన్ని సమకూర్చబడితేనే చెప్పండి శరీరం. అవునా కదా? అది దేవుడిచ్చిందే కానీ కన్నిచ్చినా, కాలిచ్చినా, చెయ్యి ఇచ్చినా, ఏది ఇచ్చినా దేవుడిచ్చిందే కదా. ఇదంతా కలిసి దేవుని. అయితే ఏ శరీరం కూడా, ఏ అవయవం కూడా అతిశయపడటానికి వీలు కాదు. సంఘమంతే. సంఘమంతా కలిసి తిమోతి గారేనా? సంఘమంతా కలిసి కుటుంబరావేనా? చెప్పండి. లేకపోతే సంఘమంతా కలిసి పిచ్చమ్మ గారా? చెప్పండి.
అందరూ కలిస్తేనే ఒక శరీరం, సంఘమంతా కలిస్తేనే ఒక శరీరం. ఈ శరీరం అంతటితో కూడా దేవుడు ఏ శరీరంతో చూస్తున్నాం అంటే సమస్తము తనకు లోబర్చుకోగలిగి జాలిన శక్తిని బట్టి. సమస్తము అంటే శరీరం అవయవాలన్నా లేకపోతే చేయవరికైనా నీ పని నువ్వు చేసుకొని ఏం చేయలే చెప్పండి. అవయవాలన్నీ లోబర్చుకోగలిగిన శక్తిని బట్టి. అంటే ఇప్పుడు అక్కడ అవయవాలు ఏంటి? ఇవన్నీ అవయవాలా కదా? లిటిల్ ఫింగర్ చదవాలి కదా, కూర్చోకుండా. అరే రింగ్ ఫింగర్ ఏమంటుందంటే నేను నీకంటే పెద్ద అని అంటుంది. ఈ మిడిల్ ఫింగర్ ఏమంటుందంటే నీకంటే నేను పెద్దదా అని అంటుంది. అది చూపుడు వేలు ఏమంటుందంటే, ఫోర్ ఫింగర్ ఏమంటుందంటే నేను చూపిస్తేనే కదా ఈ ఏలు అని తమ్మంటుంది. నేను లేకపోతే మీరంతా వస్తుంది ఏమంటుందండి. ఏది కూడా అన్ని కలిస్తేనే కానీ ఒక వస్తువుని చెప్పండి పట్టుకోవడానికి వీలు కాదు. సంఘమంతా కలిస్తేనే కానీ చెప్పండి నా వల్ల కాదు. అందుకని సంఘంలో చేర్చబడినటువంటి వ్యక్తులు సమిష్టిగా ఉన్నారు. వారు చరచరాస్తులు కూడా సమిష్టిగా ఉంచారని రాయబడింది. అది మనం చెప్పుకోవడానికే పరిమితంగా చేయడానికి చెప్పండి. అయ్యగారు ఎన్నోసార్లు మొత్తుకుంటూ ఉంటారు. నువ్వు ఎంత మొత్తుకున్నా కానీ ఇంతేనయ్యా. గంటల వాక్యం చెప్పినా, 2 గంటలు 3 గంటలు వాక్యం చెప్పినా చెప్పుకునేవాళ్ళు చెప్పుకుంటూనే ఉంటున్నారు. కానీ వినేవారు ఒక విషయం చెప్పేసి ముగించేస్తానండి, మీకు రానియకుండా ఉంటాను. ప్రతి ఎంప్లాయీస్ ఫోటోలో 25 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. ఎంప్లాయీస్ మీటింగ్లో దాదాపు 100 మంది వస్తున్నారు, 70 మంది వస్తున్నారు. వస్తుంటే నేను ఒక చిన్న పుస్తకం తీసుకెళ్తా. సందా మనిషికి 20 రూపాయలు సందా రాయడానికి. అయ్యగారు ఈ పుస్తకం చూస్తే డిస్టర్బెన్స్ అయిపోతుందని చెప్పి అంటారని అది ఎవరికి చూపించకుండా రహస్యంగా పాస్ చేయండి అని చెప్తారు. రహస్యంగా పాస్ చేయండి అని చెప్తారు. మీ దగ్గరికి కుటుంబరావు వచ్చిందను అశోక్కి అలా పక్కన అది డిస్టర్బెన్స్ గా మాట్లాడుకునేటట్టు కాదు, వాక్యం వినాలి. చేస్తే కొంతమంది ఏం చేస్తారంటే 10 మంది రాసి అక్కడే పెడతారండి. 10 మంది రాసి అక్కడే పెడతారు. వచ్చిందంతమంది 70 మంది 80 మంది. చివరి పుస్తకం తీసి చూసాలకి ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు. ప్రతి వారం ప్రతి నెలలో చెప్తాను, పుస్తకం అందరూ పాస్ చేయండి. అందరూ మరుగుదొడ్లు కడగడానికి పెనాయిల్ కావాలన్నా, సోపు కావాలన్నా, సర్పు కావాలన్నా అయ్యగారి దగ్గరికి వెళ్తామండి. ఎవరు పాడు చేస్తున్నారయ్యి, ఎవరు వాడుకుంటున్నారయ్యి? కడిగే వాళ్ళకైనా ఆయనే తెచ్చి కడుక్కుంటాడా? చెప్పండి. కడిగేవాడి ముందుకు వస్తుంటే కడిగేవాడికి ఇవ్వడానికైనా కావాలి కదా, అందుకన్నా పనికొస్తాయి కదా. కనుక ఏమంటే ఎంప్లాయీవా కదా, ఎంత వస్తుంది జీతం? గొప్ప చెప్పుడు వారికి 4 లక్షలా, 3 లక్షలా, ₹1,00,000 జీతం. 20 రూపాయలు చందా రాయడానికి గంటలు ప్రసంగాలు చేసిన కదలిక లేని మానవులుగా మిగిలిపోతున్నారు మనుషులు. అనగా నేనున్నాను, 20 రూపాయలు ఏంటండి, 200 రూపాయలు రాస్తాను, 500 రూపాయలు రాస్తాను అని వచ్చేవాళ్ళు లేరా? అక్కడ మనసుందా? చంపుకున్నారా? బతికిందా? 500 ఇవ్వడానికి కూడా సమర్థత ఉంది కనుక పిల్లడా, దేవుని వాక్యం ఎంతసేపు చెప్పినా వింటున్నాం, కానీ కదలిక లేని సందర్భాలు కనబడుతున్నాయి. కనుక పిల్లడా, ఈ దీన శరీరము సమస్తము తనకు లోపర్చుకోగలిగిన శక్తిని బట్టి చదవండి అన్నమాట. సమస్తము తనకు లోపర్చుకోగలిగిన శక్తిని బట్టి ఆయన శరీరం అంటే ఏంటి? ఇప్పుడు శరీరం అంటే ఏంటి చెప్పండి? సంఘము. తర్వాత మీ శరీరం అంటే అవయవాలన్నీ. ప్రార్థన అంటే ప్రార్థనకి రమ్మంటేనే, పని చేయమంటే కాలు నొప్పి, చెయ్యి నొప్పి, తలనొప్పి, ఏ నొప్పి, నడుము కూర్చోలే పక్కనండి అని అన్నాడు. శరీరం అంటే ఏంటండి? శరీరం ఏంటండి? ఏంటి? అవయవాలన్నీ కదా. ఈ అవయవాలన్నీ
కాలు వంక చెబుతున్నావు, చెయ్యి వంక చెబుతున్నావు, సమస్తము లోపరుచుకోగలిగిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరములకు సమరూపముగా ఏమిచ్చారండి? తండ్రి ఏమిచ్చాడు కుమారుడికి? ఆయన మహిమనిచ్చాడు. కుమారుడు మనకేమిస్తున్నాడు? ఆ మహిమను మనకిస్తున్నాడు. ఆ మహిమను మనం ఏం చేస్తున్నాం? కాళ్ళైపోయా, అవునా కాదా? అవునా కదా? కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తల నొప్పి, జ్వరం వచ్చింది, పన్ను నొప్పి, ఆ నొప్పి ఈ నొప్పిని వంకలు పెట్టుకొని ఆ మహిమను విడిచిపెట్టేస్తాం. కనుక పిల్లరా, కనుక ఆయన సమస్తము తనకు లోపరుచుకోగలిగిన శక్తి. సమస్తం అంటే ఏంటండి? ఇప్పుడు అర్థమైందా? ఏమండి అర్థమైందా? ఏంటి శరీరం? అయితే అన్ని యాక్టివ్ గా పనిచేయాలి దేవుని కోసం. సంఘంలో అందరూ యాక్టివ్ గా, ఏ ఫింగర్ గా ఆ వర్క్ ఉంటదండి, ఏ అవయవానికి ఆ వర్క్ ఉంటదండి. కనుక అందరూ సంఘముగా సమిష్టిగా మనం పనిచేయగలిగినట్లయితే ఆ సంఘము వర్ధిల్లుతుంది. ప్రభు అందుకని ఈ లోకానికి వచ్చింది. అదే నిజమైన ఆనందము, నిజమైన సంతోషము, నిజమైన క్రిస్మస్. కనుక పిల్లరా, మనం వాక్యం వినడమే కాదు కానీ వాక్యాన్ని అనుకరణ చేస్తూ ముందుకు సాగిపోదాం, జీవిద్దాం. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి కుమారుడికి మహిమనిచ్చినట్లుగా నేను ఇచ్చి తిని అని ప్రభు చెప్తున్నాడు. ఆ మహిమ, ఆ ప్రేమ నీవు ఇతరులకు పంచుతున్నావా? అది దేవుని కొరకు, దేవునికి అప్పగించుకుంటున్నావా? అప్పగించుకున్నట్లయితే పరలోక రాజ్యంలో పంపిస్తాను. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాను నాయన. ప్రభా, ఈ డిసెంబరు 23వ తారీఖున నాయన ఇంకా కొద్ది దినాలు మాత్రమే ఈ మాసం సంపూర్ణం అవడానికి ఉన్నది. ప్రభా, ఎవరు ప్రేరేపించబడకపోయినప్పుడు కూడా ప్రభా, నీ దాసురాలు, దాసుని కుమార్తె ప్రభా జమీమాకి అలాంటి మనస్సు ఇచ్చి ప్రభా ఈ గృహంలో ఆయన క్యారెల్స్ జరగాలని ప్రభా ఆశించింది. ఆయన క్యారెల్స్ అంటే అర్థం ఏమిటో లోకరీతిగా ప్రభా నాయన మేము ఏదో సంతోషిస్తాం, ఆనందిస్తాం ప్రభా, కానీ అది మా శరీర సంతోషమే. కానీ మా శరీర సంతోషాన్ని బట్టి కాదు నాయన, నిన్ను సంతోషపరిచే క్యారెల్స్ మేము చేయాలి. ఆ క్యారెల్స్ ఏంటంటే, తండ్రి మీరు నీ కుమారునికి మహిమనిచ్చినట్లుగా ఆ మహిమే నేను వీరికి ఇస్తున్నాను అని ప్రభా చెప్పారు. ఆ మహిమను నా సొంతం చేసుకొని మీరు మాకు అనుగ్రహింప చేసిన ఈ శరీర అవయవాలన్నీ కూడా సమస్తము నీకు లోపరచగలిగే స్థితిని బట్టి ప్రభా మేము ఆనందించేవారము గాను, నిన్ను సంతోషపరిచేవారము గాను నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప రక్షకుడు మేము ఈ లోకానికి దిగి వచ్చావయ్యా ప్రభా. శరీరంలో అవయవాలుగా మేమందరము సమంతా కూడా ఏక మనసుతో, ఏకాత్మతో నేను సేవించడానికి సాధించి మా పౌరస్థితి పరలోకము అని గుర్తించి ఈ లోకం కొరకు కాదు నాయన, పరలోకము కొరకే నేను నిలబడతాను అని చెప్పిన వారు తప్పిపోకుండానట్లుగా అందరము కూడా నిలబడి సాక్షులై జీవించడంలో కృతార్థులు కాకున్నట్లుగా సహాయం చేయాలి ప్రార్థన చేస్తున్నాను. ఆయన ప్రభా సెమీ క్రిస్మస్ ఘనంగా జరుపుకోవడానికి సహాయం చేశారు. చివరి వెలుతులు నాయన కనపడ్డప్పటికీ కూడా వెలుతుని పూడ్చారు నాయన. వర్షాన్ని ఆపడం నీ శక్తే, నీ బలమే, అది మా వల్ల ఏది కాదు అని ప్రభా ఎంతో మంది సంతోషించారు, ఆనందించారు. అలాంటి ప్రభా నా తన ఉత్సవాలు, వేడుకలు నీకు మహిమకరమైనటువంటి జీవితాలు ఎన్నో చేసుకోవడానికి ప్రభు చూపించి సహాయం చేయాలి. ప్రభా ఈ కుటుంబాన్ని వర్ధిల్లా చేయమని ప్రార్థన చేస్తున్నాను. రవిని కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బాహుబలంతో యవనస్తుల్ని బలపరచండి నాయన. వారికి ఇచ్చిన గర్భఫలము మాడు కుమార్తెను బట్టి కూడా చూపిస్తున్నాను ప్రభా. ఎంతో పరిచర్య నిజమే నాయన. చిన్న కుమార్తె పాలు దగ్గర బిడ్డను విడిచిపెట్టి
అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ సువార్త ప్రకటిస్తూ తను కూడా నాయన పాలు పంచుకుంటున్నాను, గీతం కలిసి తెస్తున్నాను. మాదిరి జీవితమే మాకు కావాలి కదా నాయన. సమస్తము నీ చిన్న దేవుడు ఎక్కడ శాఖాత్మ మాకు అందరికీ దయచేయచ్చు ప్రభా. నీ మనసు కలిగి మేము జీవించడం కృతార్థులు కాగలటికి సాయం చేయండి. తీసుకొచ్చిన మా ప్రియులందరినీ బట్టి కూడా వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి శక్తివంతులుగా చేసి బలపరిచి ఈ నామానికి మహిమ తెచ్చేవారిని మీరు సిద్ధపరచున్నాం. చిన్న మనలో మీకు పరిచయం చేర్చుకోండి. ప్రభు యేసునామమున వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం నిత్యము మనందరికీ తోడైనది గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జన్మదిన దయనీయము.